వ్యవహారాలు. ఆ తర్వాత కష్టం వచ్చినప్పుడు పార్టీ నడిపించేటప్పుడు కూడా ఆయన సలహాలు తీసుకునేవాడు. క్రమంగా 10 అనుభవాలు చూశాక జగన్ తనదంటూ ఒక ఇది చేసుకుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే తండ్రి మాటలనే వింటాడు చిన్నప్పుడు కొడుకు. ఒక స్టేజ్ పోయాక గ్రౌండ్లో బిజినెస్ టెక్నిక్స్ చూశాక తను సొంత నిర్ణయాలు తీసుకోవడం బిగిన్ చేస్తాడు. తండ్రికి అసంతృప్తి వస్తుంది, నా సలహాలు తీసుకోవట్లేదు మనోడు పెద్దోడు అయిపోయాను అనుకుంటున్నాడని. అట్లాంటి ఫీలింగ్ ఇక్కడ అనిపించింది నాకైతే. ఇంకా భవిష్యత్తులో విజయసాయి రెడ్డి గారి కోటరికి సంబంధించిన ఇంకా రహస్యాలైనా బయటపెట్టే అవకాశం ఉందా? నాకు తెలిసి ఇప్పుడు రాబోయే వారం 10 రోజుల్లో ఈనాడు జ్యోతితో పాటుగా అర్రజన్ మీడియా గట్టిగా ట్రై చేస్తాయి విజయసాయి రెడ్డి కోసం. న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఉన్నారు యాంటీ జగన్, వాళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు హోంవర్క్ చేసుకుని రెడీలో ఉండుంటారు. అందులో ఇప్పుడు ఈ ముక్క లాంటిదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యం కానీ లేకపోతే దాన్ని ఏమంటారు లైక్ కాకినాడ పోర్టుది కానీ అతనేమి ఈడు తిన్నాడని చెప్పట్లా, ఆ వ్యవహారం సోవాడు చూశాడు, ఈ వ్యవహారం సోవాడు చూశాడని చెప్తున్నాడు. వ్యవహారం చూశాడు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు తప్పించి అందులో అవినీతి జరిగింది మా వాడు తిన్నాడని చెప్పట్లా. ఇలాగా ఏ డిపార్ట్మెంట్లో ఎవరెవరు చూశారు అన్నది ఆయన నోటితో చెప్పిస్తారు. ఇంతకుముందే తెలుసు అందరికీ అది ఎవరెవరు ఏమేమి చూశారు అన్నది. అది విజయసాయి నోటితో చెప్పించి ఇదంతా ఈడు తినేసాడంటే ఈడు ద్వారా తిన్నాడట జగన్ అని చెప్పి మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది.